వ్యూవర్స్, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈరోజు అయితే ఒక సామాజికవేత్త మరియు అతి చిన్న వయసులోనే డీన్ ఫ్యాకల్టీగా ఎదిగిన వ్యక్తి, అట్టడుగు వర్గాల నుండి వచ్చిన వ్యక్తి, మనకు అయితే డాక్టర్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అయితే మనతో ఉన్నారు. దాంతోనైతే చిన్న చిట్ చాట్ చేద్దాం. హాయ్ సార్. హాయ్ సార్, మీరు ఒక సామాజికవేత్త మరియు ప్రొఫెసర్గా ఉస్మానియా యూనివర్సిటీలో అయితే ఉన్నారు. సార్, ఎలా ఉంది సార్ మీ ప్రొఫెషనల్ లైఫ్? అంటే యాక్చువల్గా మొన్న 4 నెలల క్రితం నేను వీఆర్ఎస్ తీసుకున్నాను. స్వచ్ఛంద పదవి విరమణ చేశాను. ప్రొఫెసర్గా, డీన్గా కూడా ఇక్కడ చేశాను. A2 డీన్, ప్రిన్సిపాల్. సో ఇలా అన్ని రకాల కేటగిరీ 20 ఏళ్ళు నేను ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేశాను. మొన్న బీసీ ముఖ్యమంత్రి 2023లో సాధించాలన్న లక్ష్యంతో స్వచ్ఛంద పదవి విరమణ చేశాను. అలాగే 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే ఆలోచన ఉంది. వరంగల్ ఉప ఎన్నికల్లో, గతంలో 2015లో ఉప ఎన్నికల్లో పోటీ చేశాను. ఇప్పుడు జనరల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. కారణం ఏంటంటే ప్రధానంగా ఇవాళ ఎన్నికలు చాలా కాస్ట్లీ అయిపోయినాయి. 100 కోట్లు, 50 కోట్లు, 300 కోట్లు, 200 కోట్లు, 50 ఇట్లా కోట్ల మీదనే తప్ప నిజంగా ఒక విద్యావేత్తలు, ఉద్యమకారులు, ప్రజలకి కొంత మేలు చేస్తారు, రాజ్యాంగం పట్ల అవగాహన వ్యక్తులు, సమాజాన్ని ప్రేమించే వాళ్ళు, అవగాహన ఉన్న వ్యక్తులు, సమాజం సమస్యల పట్ల అవగాహన వ్యక్తులు, ఇవన్నీ ఏం అవసరం లేదు. కోట్లు కొనడము, అమ్మడం, ఈ కార్యక్రమం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా ఇదే కార్యక్రమం కొనసాగిస్తుంది. ఇది సరి అయిన విధానం కాదనేది నాకునైతే. మీరు 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో అయితే ఉన్నారు. మీకు సరైన గుర్తింపు రాలేదు, ఎందుకంటారు? నేను సామాజిక తెలంగాణ అంటున్నా కాబట్టి నాకు గుర్తింపు రాలేదు. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామరెడ్డి ఉన్నాడు. ప్రొఫెసర్ కోదండరామరెడ్డి ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. ఆయన ఉద్యమం చేసుకుంటా కూడా జీతం తీసుకున్నాడు. నాలాగా స్వచ్ఛంద పదవి విరమణ 7 ఏళ్ల ముందు చేయలే. అలాగే రిటైర్మెంట్ తర్వాత ఆయన ఉద్యమంలో ఉంటూ ఇలా రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగం చేస్తూ జీతం తీసుకుంటూ ఉద్యమం చేస్తున్న వ్యక్తి, తర్వాత కేసీఆర్ ఇచ్చిన కోట్ల రూపాయలు తీసుకొని ఉద్యమం చేసిన వ్యక్తి, అట్లాగే స్వార్థపరుడు, ఒక్కరికి కూడా పిల్లి కూడా బిచ్చమైనోడు, అట్లాంటి వ్యక్తి ఇలా తెలంగాణ ఉద్యమకారుడిగా హీరోగా ఎందుకైతుందంటే ప్రధానంగా రెడ్డి కాబట్టి. ఆయనను జానారెడ్డి, కేసీఆర్ అనే వెలమ ద్వారా ఇద్దరు కలిసి ఆయనని జేఏసీ నాయకులు చేశారు. నేను ఇక్కడ ఉన్న విద్యార్థులు, ప్రజల చేత సామాజిక తెలంగాణ ఒక మాదిగ సామాజిక వర్గం వ్యక్తిగా నేను ఉన్నాను కాబట్టి నా దగ్గర డబ్బు లేదు, పెట్టేవాళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. సో కాబట్టి మాకేంటంటే సామాజిక తెలంగాణ అన్నాం, దొరల తెలంగాణ వద్దన్నాం, భౌగోళిక తెలంగాణ వద్దన్నాం. కానీ వచ్చింది దొరల తెలంగాణే. తర్వాత దానికి వ్యతిరేకంగా 10 ఏళ్ళు పోరాటం చేసిన రెడ్లు మాకు కావాలని చెప్పేసి, అధికారం మాకు కావాలని, ఆ పర్సెంట్ లేని విలువలు అధికారాన్ని అనుభవించారు. ఇప్పుడు 5% రెడ్లు అధికారాన్ని అనుభవించడానికి తెలంగాణలో ఉన్నారు. నేను ఒకటే ఈ సందర్భంగా అడగదలుచుకున్నా, మరి మీరు 50 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించింది రెడ్లే కదా, అప్పుడేం చేయని వాళ్ళు ఇప్పుడేం చేస్తారు? మీరు అప్పుడే మొత్తం దోపిడీ చేసిండ్రు. మీ వల్లనే తెలంగాణ ఇవాళ వెనుకబడ్డది, మీ వల్లనే తెలంగాణ ఉద్యమం వచ్చింది, మీ వల్లనే తెలంగాణలో బలిదానాలు ఏర్పడ్డాయి. మీరే కదా దోపిడీ చేసింది తెలంగాణలో. అటు రాయలసీమ రెడ్లు అయినా, తెలంగాణ రెడ్లు అయినా. తెలంగాణ ఉద్యమంలో అన్ని కులాల వాళ్ళు అయితే ఉన్నారు, ఓన్లీ రెడ్డి వాళ్ళు అనేది అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆధిపత్యం ఎవరు చేశారు, ఉద్యమం ఎవరు చేశారు, బలిదానాలు ఎవరు చేశారు, ఇవన్నీ కూడా చర్చనీయాంశాలే కదా. మీరు అతి చిన్న వయసులోనే డీన్ ఫ్యాకల్టీగా సెలెక్ట్ అవ్వడం, పదవిలోనే ఉండడము ఎలా అనిపిస్తుంది? అయితే ఇవన్నీ కంటే ముందు నా యొక్క, మీరు ఇంతకుముందు అంటే ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేదు. నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను పూరెస్ట్ ఆఫ్ ది పూర్, అన్టచబుల్ అమంగ్ ద అన్టచబుల్స్. అంటే మా ఊర్లో అత్యంత పేదవాళ్ళు ఎవరు ఉన్నారంటే మేమే, మా కుటుంబం తప్ప ఇంకెవరు లేరు. మాకు ఒక గుడిసె గతి లేదు, ఒక రూపాయి ఆదాయం లేదు. మా నాయన చిన్నప్పుడే చచ్చిపోయాడు. 2 అక్కలు, ఒక తమ్ముడు, ఒక చెల్లె. వీళ్ళిద్దరి 2 అక్కల పెళ్ళిళ్ళు, తమ్ముని పెళ్లి, చెల్లె పెళ్లి చేసి వాళ్ళందరినీ సెటిల్ చేసి చివరికి నేను పెళ్లి చేసుకున్నాను మా ఇంట్లో. సో చేసుకొని ఒక చైల్డ్ లేబర్గా పనిచేశా. చిన్నప్పటి నుండి కూడా చైల్డ్ లేబర్. నేను డైరెక్ట్గా 1 నుండి 6వ తరగతి దాకా చదివింది లేదు, డైరెక్ట్ 7వ తరగతి ఎగ్జామ్ రాస్తే. అంటే ఇట్లా మా ఊర్లో అత్యంత పేదరికంలో ఉన్నవాడిని, మళ్ళా మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తిని. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులకు ఒకప్పుడు మేము అంటే మా ఊర్లోనే అన్టచబుల్స్గా ఉన్న వాళ్ళం కదా. సో ఇవాళ అత్యున్నతమైన పదవి డీన్, అకాడమిక్స్లో అత్యున్నతమైన పదవి డీన్. అతి చిన్న వయసులో అగ్రకులాలు అందరికంటే కూడా ఇవాళ పొందగలిగాను. అగ్రకులాలు అన్నిటికంటే కూడా పొందడమే కాకుండా సీనియర్ డీన్ కూడా అయినా. సీనియర్ డీన్ అంటే ఎవరు కూడా నా వయసులో సీనియర్ డీన్ కాలే మా డిపార్ట్మెంట్. నేను అయినా
ఆల్ డిపార్ట్మెంట్స్లో కూడా సీనియర్ డీన్గా నేను స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్నా. ఇవాళ నేను ఒకటే చెప్పాల్చుకున్నా, తెలంగాణ ఉద్యమంలో 2001 నుండి ఈ భౌగోళిక తెలంగాణ వద్దు, ఈ దొరల తెలంగాణ వద్దు, సామాజిక తెలంగాణ ముద్దు, 93% ఉన్న ప్రజలు తెలంగాణ ఉద్యమం చేసిండ్రు. తెలంగాణలో చచ్చిపోయిన అమరులైంది వాళ్ళే. 69లో వాళ్ళే చచ్చిపోయారు, 2009లో వాళ్ళే చచ్చిపోయారు. ఇవాళ 2023 వరకు కూడా 14 వరకు కూడా ఇవాళ ఉద్యమంలో బలిదానం అయింది వాళ్ళే. కాబట్టి ఉద్యమం చేసింది వాళ్ళే. అంటే వాళ్ళ ఆ సామాజిక వర్గాలను ముఖ్యమంత్రి కావాలి. బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ముఖ్యమంత్రి కావాలి. ఆ సామాజిక వర్గాలకు తగిన న్యాయం చేయాలి. జనాభా దామాష ప్రకారంగా వాళ్ళకి బడ్జెట్లో వాటా రావాలి, పరిశ్రమలో వాటా రావాలి, ఉద్యోగాల్లో వాటా రావాలి, అలాగే అధికారంలో వాటా రావాలి. అన్ని రంగాల్లో వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి వాటా రావాలని చెప్పి సామాజిక తెలంగాణ కావాలి, దొరల తెలంగాణ వద్దు, భౌగోళిక తెలంగాణ వల్ల ఉపయోగం లేదని చెప్పి నేను మొత్తుకున్నాను. మీరు ఏదైతే ఒక 12 దేశాల యూనివర్సిటీలో కుల వ్యవస్థ గురించి మీరు రీసెర్చ్ చేశారు. అవును. అక్కడ చేసింది మన ఇండియాకి మీరు ఏమన్నా రీసెర్చ్ ద్వారా కుల వ్యవస్థ గురించి గవర్నమెంట్ కి చెప్పాలనుకుంటే ఏం చెప్పగలరు ఆ రీసెర్చ్ ద్వారా? నేను 12 దేశాలు ఇవాళ తిరిగి అదే చెప్తున్నాను. ఒక ఊరు అంటే అట్టాడు కులంలో అంటరానివాడిగా ఉన్న వాళ్ళని ఇలా అంబేద్కర్ చదువుకున్న కొలంబియా కానీ, అలాగే అంబేద్కర్ చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ, ఇట్లా ప్రపంచంలో చాలా ఆక్స్ఫర్డ్ ఇట్లాంటి చాలా యూనివర్సిటీ ఆఫ్ లండన్ ఇట్లా చాలా దేశాల్లో నేను చాలా ఈ విశ్వవిద్యాలయాల్లో చదువులు చెప్పడం, అలాగే పరిశోధన పత్రాలు సమర్పించడం, ప్రపంచ సదస్సులు పాల్గొనడం, ఇట్లాంటి నాకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. బికాజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా ఆయన విగ్రహం పెట్టింది నేనే మొదట, ఆయన లైబ్రరీ కట్టింది నేనే, ఆయన పేరుతో రీసెర్చ్ సెంటర్ పెట్టింది మొదట నేనే. ఇవాళ ఎందుకంటే 53లో ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది మొట్టమొదటిగా భారతదేశంలో ఇదే ఉస్మానియా విశ్వవిద్యాలయం. తర్వాత ఆయనను గురించి పట్టించుకోలే ఈ విశ్వవిద్యాలయం. కానీ నేను ఆయన పేరు మీద ఇవాళ డీన్ అవార్డు ప్రకటించాను. అంబేద్కర్కు జనవరి 12వ తారీఖు ఏదైతే ఆయనకు డీలిట్ ఇచ్చారో అదే రోజు డీన్ అవార్డు ఇచ్చాను. అదే రోజు ఆయనకు పీజీ కాలేజ్ ఆఫ్ బషీర్ ప్రిన్సిపాల్గా ఉండి అధికారికంగా అంబేద్కర్ విగ్రహం పెట్టాను. ఇవన్నీ ఆయన యొక్క రుణం తీర్చుకోవడానికి చేసిన కార్యాచరణ. ఆయన కోరుకున్నది కూడా ఏంటిది? సామాజిక తెలంగాణ. బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నది సామాజిక తెలంగాణ, కానీ వచ్చింది దొరల తెలంగాణ. అప్పుడు దొరలు, ఇప్పుడు పటేళ్ళు, రేవంత్ రెడ్డి రూపంలో పటేళ్ళు వచ్చారు. సో ఎవరు వచ్చినా సరే వచ్చింది వాళ్ళ నుండి వీళ్ళకి అధికారం. అంటే మన స్వతంత్ర సమయంలో కూడా నల్లవాళ్ళ నుండి తెల్ల దొరల నుండి నల్ల దొరలకు వచ్చినట్టుగానే ఆంధ్ర దొరల నుండి తెలంగాణ దొరలకు వచ్చింది. సో ఈ రకమైన పరిస్థితి వల్ల పెద్దగా ఉరిగేది ఏముండదు. వాళ్ళు ఇచ్చే ఉచిత పథకాలు మా జీవితాలను మార్చాయి. వాళ్ళు ఉచిత పథకాలు అయితే వాళ్ళు దళిత బంధు పేరు మీద కావచ్చు, ఇంకా ఇప్పుడు 6 గ్యారెంటీలు కావచ్చు, ఏవైనా సరే ఈ పథకాలు ఎప్పుడు కూడా వ్యక్తిని సంపూర్ణంగా మార్చవు. వ్యక్తి ఎప్పుడు సంపూర్ణంగా మారుతాడంటే సమర్థవంతమైన చదువు వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఏదో హాస్టల్లో అక్కడిక్కడ చదువుకొని ఉస్మానియా లాంటి, కాకతీయ లాంటి విశ్వవిద్యాలయాల్లో చదువుకొని ఇలా ప్రపంచ దేశాలు తిరుగుతున్నాం. మరి ఇంకా స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవాళ మన వాళ్ళకు అందించగలిగితే, పేద వర్గాలకు అందించగలిగితే, ఉచితంగా అందించగలిగితే, వాళ్ళు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న రెప్యూటెడ్ ఏ విశ్వవిద్యాలయాలు చదవడానికి, వాళ్ళు పరిశోధనలు చేయడానికి, అత్యున్నతమైన పదవులు పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ ఏమైంది? మొత్తం ఇష్టం ఉన్నట్టుగా ఫీజులు పెంచడం. ఇప్పుడు ప్రొఫెసర్ రవీందర్ అయితే దుర్మార్గుడు అంటే దుర్మార్గుడు. ఒక బీసీ వర్గానికి చెందిన వాడు 100% ఇలా ఫీజులు పెంచాడు, హాస్టల్ ఫీజులు పెంచాడు, కాలేజ్ ఫీజులు పెంచాడు. ఇలా ప్రైవేటు దిశ ఒక రకంగా ప్రైవేటు విశ్వవిద్యాలయంగా మార్చేశాడు. మరి పేద పిల్లలు ఎటు చదవాలి ఇక్కడ? కాబట్టి ఇవాళ ఏ విధానాలు అయితే ఉన్నాయో, ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఏ మేరకు ఆ విధానాలు మారుస్తుందో నాకు అర్థం కాలేదు. కానీ గత ప్రభుత్వం పూర్తిగా ఉన్నత విద్యను విధ్వంసం చేసింది, ఉచిత విద్యను విధ్వంసం చేసింది, అలాగే ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చింది, అలాగే ఇవాళ కార్పొరేట్ వైద్యాలు, కార్పొరేట్ కాలేజీలను తీసుకొచ్చింది. ఈ రకమైన మొత్తం దోపిడీ వ్యవస్థను ఇవాళ ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ దోపిడీ వ్యవస్థ రద్దు కావాలంటే మరి ఇవన్నీ రద్దు చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? లేదు. ఉంటుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఆయన ఈ ఉచిత పథకాల పేరు మీద జిమ్మికులు అవన్నీ కూడా చేసుకొని కాలం వెళ్ళ తీసుకొని ఆయన 6 నెలలు సంవత్సరం ఉండి ఇంకొకటి వస్తాడు ముఖ్యమంత్రిగా. ఇట్లా రకరకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కల్చర్ ఏదైతే ఉంటుందో, ముఖ్యమంత్రులు మారడం, ఆ మారిన ముఖ్యమంత్రి తర్వాత ఇంకోటి రావడం, ఇట్లా వాళ్ళను జిమ్మికులు చేయడమే తప్ప నిజంగా సమగ్రమైన మార్పు దిశగా లేదు. సమగ్రమైన మార్పు దిశ అంటే ఉన్నతమైన, సమర్థవంతమైన ఉచిత విద్య, ఉచిత వైద్యము, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇవి కావాలి ప్రధానంగా. అంతేగాని నేను బస్సు ఫ్రీ ఇస్తా, నేను రైలు ఫ్రీ ఇస్తా, విమానం ఫ్రీ ఇస్తా,
ఇవన్నీ కూడా ప్రజలకు అవసరం లేదు. ఇప్పుడు కుల వ్యవస్థ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ల మధ్య వ్యత్యాసం కూడా చూపిస్తా ఉంది అని తెలుస్తా ఉంది. 100%. అది 100%. ఎంతవరకు ఖండిస్తారు? అది ఎలా అయితే ఇప్పుడు నేను మీరు ఇంతకుముందు ప్రశ్నకు సమానం మళ్ళీ కూడా చెప్పాల్సి ఉండే ఏదంటే నేను ప్రపంచంలో ఇవాళ తీసిన 12 దేశాలు తిరిగినాయి కదా. 12 దేశాల్లో ప్రధానంగా ఈ భారతదేశంలో కుల వ్యవస్థ దాని పర్యవసనంగా ఏర్పడుతున్న అసమానతలు, అంటరానితనము, వివక్షత, మానవ హక్కుల ఉల్లంఘన, తర్వాత వాళ్ళ హక్కుల ఉల్లంఘన ఏ రకంగా జరుగుతున్నది, సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో ఏ రకమైన వివక్షతను వీళ్ళు ఎదుర్కొంటున్నారు అనే విషయాల పట్ల పరిశోధన చేసి ఇవాళ ప్రపంచ సదస్సులోనే నేను విద్యార్థిగా ఉన్నప్పుడే 2001లోనే పిహెచ్డి చేస్తున్న విద్యార్థిగా ఉండి మన ఐక్యరాజ్య సమితి నిర్వహించిన దర్బన్ సదస్సులో దక్షిణాఫ్రికాలో నేను ఈ వర్ణ వివక్షత కంటే కుల వివక్షత ప్రమాదకరమని చెప్పేసి పరిశోధన పత్రం సమర్పించడం జరిగింది. అలాగే కొలంబియా విశ్వవిద్యాలయం అమెరికాలో కూడా 2001లో జరిగింది, 2017లో జరిగిన ప్రపంచ సదస్సులో నేను పాల్గొని ఇవాళ మానవ హక్కులలో ఎట్లా కుల వివక్షత పరంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అనే అంశం మీద నేను అట్లా చేయడం పరిశోధన పత్రం సమర్పించడం జరిగింది. 2002లో లండన్లో ఎక్కడైతే అంబేద్కర్ చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రపంచ సదస్సు జరిగిందో, దళిత ఇంటెలెక్చువల్ సదస్సు జరిగిందో, అందులో కూడా నేను భారత రాజ్యాంగం అధికరణ 17ను సవరించాలి, అంటరానితన నిర్మూలన ఒక్కటే సరిపోదు, దానికి ప్రధాన భూమిక అయిన కుల వ్యవస్థ ఉంటేనే కదా అంటరానితనం ఉండేది, కుల వ్యవస్థ రద్దు కావాలి, రాజ్యాంగంలో అధికరణ 17 అమెండ్మెంట్ చేయాలి, ఆ అమెండ్మెంట్ ప్రకారంగా ఏంటంటే కులానికి అంటరానితన నిర్మూలనకు బదులు కుల నిర్మూలన జరగాలి, ఆ అంశాన్ని చేస్తూ అమెండ్మెంట్ చేయాలని చెప్పేసి నేను పరిశోధన పత్రం సమర్పించడం జరిగింది. దాన్ని భారత ప్రభుత్వం కూడా విన్నవించడం జరిగింది. ఈ భారత ప్రభుత్వానికి నేను 2001లోనే నేను అత్యంత కీలకమైన డాక్యుమెంట్ను కూడా భారత ప్రభుత్వం సమర్పించాం. కానీ ఎక్కడ కూడా భారత ప్రభుత్వం కులం రద్దును ఎక్కడ కోరుకోవడం లేదు. ఆ రోజు నువ్వు కాంగ్రెస్ కానీ ఈరోజు బీజేపీ కానీ కులాన్ని రద్దు చేయడం కోరుకోవడం లేదు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అందరం హిందువులమే అయితే అందరం బంధువులమే కదా, మరి కులాన్ని రద్దు చేయండి. మధ్యలో ఈ హిందువుల మధ్య అంటరానితనము, వివక్షత, ఒక కులం చేసుకోకపోవడం ఏంది? కులాన్ని రద్దు చేస్తే అందరు హిందువులు అవుతారుగా, హిందువులు బంధువులు అవుతారు కదా, బంధువులు అన్నప్పుడు సంబంధాలు కూరుతాయి కదా, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పేరెంటాలు చేసుకుంటారు కదా. ఎందుకు హిందువులలో అంటరానితనం, ఎందుకు హిందువులలో కుల వ్యవస్థ, కుల విభేదాలు? కాబట్టి ఈ దేశంలో హిందూ మతానికి మాయని మచ్చగా తయారైన కుల వివక్షత, అంటరానితనాన్ని నిర్మూలించాలంటే ఈ దేశంలో కులం రద్దు కావాలి. అది రద్దు కావాలనే విషయంలో అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఇప్పుడు ఉన్న బీజేపీ ప్రభుత్వానికి లేదు, ఉన్న ఈ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీకి చిత్తశుద్ధి లేదు, ఈవెన్ బహుజన్ సమాజ్ పార్టీకే లేదు, బీఎస్పీకే లేదు. సో కాబట్టి ఒక రాజకీయ నిర్ణయం ఈ దేశంలో జరగకుండా, పార్లమెంట్లో చట్టం రాకుండా కులం రద్దు కాదు. సో కులం రద్దు కాకుండా ఈ దేశంలో అసమానతలు పోవు. సో ఆ దిశగా అడుగులు వేసే పరిస్థితి ఈ దేశంలో లేదు. కాబట్టి ప్రపంచ సదస్సులో ఈ అంశం మీద చర్చించడం జరిగింది. అక్కడ ఐక్యరాజ్య సమితి కూడా తీర్మానం చేసింది, వర్ణ వివక్షతో పాటు కుల వివక్షత కూడా దుర్మార్గమైంది. సో దానికి సంబంధించిన మానవ హక్కుల ఉల్లంఘన అంశాన్ని కూడా ఇవాళ ప్రపంచ ఎజెండాలో మేము చేర్చడం జరిగింది మా ఉద్యమాల ఫలితంగా. ఇప్పుడు ఏమంటారు, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ల మధ్య కుల వ్యవస్థ వివక్షత ఉంది, 100% ఉంది. ఇదే ప్రొఫెసర్ రవీందర్ ఎస్సీ ఎస్టీ ప్రొఫెసర్ల మధ్య చాలా దుర్మార్గంగా వేస్తాడు. రెడ్డి ప్రొఫెసర్లు, బ్రాహ్మణ ప్రొఫెసర్లు అయితే పోయి చేతులు కట్టుకుంటారు ఒక వైస్ ఛాన్సలర్ రెడ్డి. ఇవాళ ఇంత దుర్మార్గంగా ఎస్సీ ఎస్టీల పట్ల ఇవాళ ఒక బీసీనే వ్యవహరిస్తే మరి ఓసీలు ఎట్లా వ్యవహరించాలి? నాట్ ఓన్లీ ఉస్మానియా, అన్ని మొత్తం విశ్వవిద్యాలయాల్లో కుల వివక్షత అనేది ఉంది. విద్యార్థుల మధ్య జరుగుతుంది, ఉపాధ్యాయుల మధ్య, ఉద్యోగుల మధ్య. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే ఇవాళ ఉస్మానియా కాకుండా ఇలా రోడ్లు ఊడ్చే వాళ్ళంతా మా వాళ్ళే, పాయకాలు కడిగేట వాళ్ళంతా మా వాళ్ళే, ఆఫీసులలో చిప్పలు కడిగేట వాళ్ళంతా మా వాళ్ళే, నీళ్ళు ఇచ్చేట వాళ్ళంతా మా వాళ్ళే. మొత్తం ఈ నిర్మాణంలో ఉస్మానియా నిర్మాణంలో అంతా మా వాళ్ళే. కానీ మా జీతాలు ఎంత, మా బతుకులకు మా వాళ్ళకి ఎంత జీతాలు వస్తున్నాయి? చాలా తక్కువ జీతాలు, అంటరాని పనులు కాబట్టి అంటరానితంగానే ఇవాళ జీతాలు ఉన్నాయి. మరి వాళ్ళ బతుకులు ఎట్లా మారాలి? వాళ్ళ పిల్లలు ఎట్లా చదువుకోవాలి? వాళ్ళకి కరెంట్ లేదు, బస్తీలలో కరెంటు లేదు, వాళ్ళ పిల్లలకు చదువు లేదు. వాళ్ళ పిల్లలు ఇంత పెద్ద విశ్వవిద్యాలయంలో తల్లిదండ్రులు పనిచేస్తారు, కూలినాలి, కాంట్రాక్ట్ డైలీ వేజ్ లేబర్గా లేదా అవుట్ సోర్సింగ్లా. కానీ వాళ్ళ పిల్లలకు సరైన చదువు లేదు, సరైన ఉపాధి లేదు, సరైన ఏ అవకాశాలు లేవు. అంటే ఇంత పెద్ద విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పిల్లలకే అది లేనప్పుడు వాళ్ళ బతుకులు ఎట్లా మారుతాయి? సో దానికి సంబంధించిన ఒక ప్రణాళిక ఈ వైస్ ఛాన్సలర్ దగ్గర లేదు. దుర్మార్గంగా వాళ్ళని నిలగొట్టే ప్రయత్నం చేస్తాడు, లేకపోతే వాళ్ళకి ఏ అవకాశాలు ఇవ్వకుండా ఇవాళ దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఈ వైస్ ఛాన్సలర్ కుల వివక్షత పాటిస్తున్నాడు ఈ వైస్ ఛాన్సలరు. కాబట్టి ఈయనను తొలగించాలని చెప్పేసి నేను మొదటి నుండి చెప్తున్నా. ఈయనను తొలగించాలి, అవినీతి పరుడు, కుల వివక్షత పాటిస్తున్నాడు. అలాగే ఇవాళ దుర్మార్గంగా కంచెలేసి పిల్లలకు స్వేచ్ఛ లేకుండా, ఇవాళ సమానత్వం లేకుండా
దుర్మార్గంగా ఎట్లయితే కేసీఆర్ నియంతృత్వ పరిపాలన ఇది ఈ రాష్ట్రంలో కొనసాగించడం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా అట్లాంటి నియంతృత్వ పరిపాలన ఈయన ఆర్ట్స్ కాలేజ్ ఇక బీసీ వైస్ ఛాన్సలర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఆయనను రీకాల్ చేయాలి, బర్తరఫ్ చేయాలి, గవర్నర్ గారు చొరవ తీసుకోవాలని చెప్పేసి నా యొక్క డిమాండ్. అట్లాగే కుల వివక్షత ఇది అకాడమిక్ అంటరానితనం ఇవాళ ఉంది. అకాడమిక్ విశ్వవిద్యాలయాలలో అంటరానితనం అనేది ఉంటుందా? ఉండదు కదా, కానీ ఉన్నది. ఇది నేను అనుభవించిన. ఎందుకంటే ఒక జీబీ రెడ్డి అనేటోడు మా దాంట్లో ఒక అవినీతి పరుడు, అసలు ప్రొఫెసర్గా పనికిరాడు. అట్లాంటి వెధవని వెధవ 4 సార్లు లా సెట్ కన్వర్ చేసిండు. కానీ ఒక మాదిగా ఉండి చిన్న వయసులో డీన్ అయినోని, ప్రపంచ దేశాలు తిరిగినోనికి మాత్రం చిన్న ఎగ్జామ్ పెట్టి అర్హత ఇవ్వలేదు. ఒక లా సెట్ కన్వర్ చేసి అర్హత ఇవ్వలేదు. అట్లాగే ఈ దుర్మార్గాలు అన్నిటికీ కారణం ఎవరా అంటే పచ్చి అవినీతి పరుడైన ఐఏఎస్ ఆఫీసరు ఇక్కడ ఈసీ మెంబర్గా ఉన్నాడు. ఎవరు? ఆయన నవీన్ మిట్టల్. ఈ నవీన్ మిట్టల్ అంటోడు ఇవాళ ఎంత దుర్మార్గుడు అంటే ఆయన వల్ల దాదాపు చాలా మంది దళిత ప్రొఫెసర్లు, దళిత డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు. వాళ్ళని అన్యాయాన్ని గురి చేసిండు. ఇక కోట్లాది రూపాయల కుంభకోణాలు చేసిండు ఈ నవీన్ మిట్టల్ అంటోడు. ఈ నవీన్ మిట్టల్ అంటోనికి అసలు సీట్ల ఐఏఎస్ చెప్పుకునే అర్హత లేదు. అట్లాంటివన్నీ దుర్మార్గంగా తీసేయకుండా తెలంగాణ ప్రభుత్వం కీలకమైన పదవులు ఇచ్చింది. చివరికి భూ కబ్జా ధరణి దానికి ఇంపార్టెంట్ అధికారిగా పెట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే పని చేస్తున్నది. ఆయనను ఇలా ఇంకా అదే పదవిలో కొనసాగిస్తున్నది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయిన అవినీతి పరులను ఎన్నికేసుకొస్తుంది, ఆ కేసీఆర్ ప్రభుత్వం కూడా అవినీతి పరులను ఎన్నికేసుకొస్తుంది. కాబట్టి అంటే ఈ కేసీఆర్ ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన అవినీతి పరులు కుంభకోణాలు చేసే వాళ్ళని వెనకేసేస్తున్నారు. వాళ్ళకి మాత్రమే ఉన్నతమైన పదవులు ఇస్తున్నారు. అంటే మరి ఇక ఏం మార్పు వచ్చినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలకమైన పోస్టులు అంతా అవినీతి పరులు, దొంగలు, దుర్మార్గులే ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు. మరి అట్లాంటి వాళ్ళని తొలగించావా? అట్లాంటి వాళ్ళని తొలగించినప్పుడు నువ్వు అవినీతికి పాల్పడిన గ్యారంటీ ఏమున్నది? కాబట్టి ఇవాళ ఈ అవినీతి పరులైన అధికారులను తొలగించకుండా, ఈ అవినీతి పరుల రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా ఈ తెలంగాణలో ఏమీ ఒరిగిపోతుందని చెప్పేసి నేను భావించను. ఏదో జరిగిపోతుందని చెప్పేసి మార్పులు వచ్చేస్తే విప్లవం వచ్చేస్తుందని నేను భావించను. ఖచ్చితంగా వీటన్నిటి మీద భవిష్యత్తులో పోరాటానికి సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ తెలంగాణలో ఈ దొరతనానికి, పెట్టుబడిదారి విధానానికి, నియంత్రిత విధానాలకి, ఈ దుర్మార్గమైన కుల వివక్షతకి, ఎంట్రానితనానికి వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ కోరుకున్న ఈ తెలంగాణ ఎట్లా ఉంటుందంటే సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ, స్వేచ్ఛా తెలంగాణ, అందరికీ సమానమైన అవకాశాలు ఇచ్చే తెలంగాణ, అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చేసే, అన్ని వర్గాలను సమానంగా జనాభా దావంశ పద్ధతిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే తెలంగాణ దిశగా ఉండాలి తప్ప రెడ్డి వెలమపై రెడ్డి ఆధిపత్యం, ఇలా అగ్రకుల ఆధిపత్యం, సంపన్న వర్గాల ఆధిపత్యం, 100 కోట్లు, 150 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు గెలిచేటోడు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఇంకేదైనా ఏం బాగు చేస్తాడు? ఈ ప్రజల్ని ఏ రకంగా బాగు చేస్తాడు? మళ్ళా భూములు అమ్ముకోవాలి, జాగాలు అమ్ముకొని తెలంగాణ ప్రజల యొక్క మొత్తం పన్నులను ఇష్టరాజ్యంగా కొల్లగొట్టి మళ్ళీ 30 కోట్లు పెట్టినాడు 100 కోట్లు సంపాదించాలి, 100 కోట్లు పెట్టినాడు 1000 కోట్లు సంపాదించాలనుకుంటాడు తప్ప ఈ ప్రజల్ని మార్చాలని అనుకోడు. ఇట్లా మన తెలంగాణ పాలన ఏదైతే ఉందో రాజ్యాంగంలో ఉన్నట్టు జరుగుతా ఉందా, లేకుంటే ఇంకేమన్నా? రాజ్యాంగంలో ఉన్నట్టయితే ఏం జరగట్లేదు. రాజ్యాంగంలో ఈ పనికిరాని ఉచితాలన్నీ పెట్టమని చెప్పలే రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. ఉచిత విద్య, ఉచిత వైద్యము, అలాగే మంచి వాతావరణం, మంచి ఇల్లు, మంచి ఉద్యోగం, మంచి ఉపాధి అవకాశం కల్పించాలి ప్రతి పౌరునికి అని చెప్పింది. అంతేగాని ఫ్రీగా బస్సులు ఎక్కియండి, ఫ్రీగా రైళ్ళు ఎక్కియండి, లేదంటే ఇంట్లో కూర్చొని సపరేట్గా నీకు 2500 ఇస్తా, లేకపోతే ఇంకా ఉచితంగా ఇది ఇస్తా, మీరు పడుకోండి 25 కిలోల బియ్యం ఇస్తా, ఇవి చెప్పలే రాజ్యాంగము. 100 రూపాయలు కాదు, 1000 రూపాయలు అయినా ఒక పేద వ్యక్తి నెలకు కొనుక్కునే 1 కిలో బియ్యాన్ని కొనుక్కునే స్థాయికి పెంచాలి. ఇవాళ ఒక కుటుంబంలో 5గురు ఉంటే 5గురికి ఏదో ఒక ఉపాధి ఉండాలి, ఏదో ఒక ఉద్యోగ అవకాశాలు ఉండాలి. ఉచిత పథకాలు కాకుండా వాళ్ళని అది కొనుక్కునే స్థాయికి ఎదిగాలి. ఇప్పుడు 25 కిలోల 5 రూపాయల కిలో బియ్యం ఇచ్చే బదులు 50 రూపాయల కిలో బియ్యం కొనుక్కునే స్థాయికి పెంచాలి వాళ్ళని. అంతేగాని నువ్వు 5 రూపాయల కిలో బియ్యం ఇస్తా, లేదా ఫ్రీగా బియ్యం ఇస్తా అని చెప్పి ఉచితాలకే పరిమితం చేసి వాళ్ళను ఇలా సోమరులుగా తయారు చేసే కార్యక్రమం కొనసాగిస్తుంది. ఎంతకాలం కొనసాగిస్తారు ఉచితాలు? ఒకవైపు 6 లక్షల కోట్ల అప్పు అని మీరే చెప్తున్నారు, మరొకవైపు ఉచితాల పేరు మీద ఇలా అప్పులు చేసేసి, కుప్పలు చేసేసి మళ్ళీ ఇవన్నీ కూడా ఎవరి మీద ఎత్తారు? రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి పెడతారా? ఆయన క్యాబినెట్ ఇంట్లోకి వెళ్ళి పెడతారా? కాదు కదా, ప్రజల సొమ్మే కదా, మళ్ళీ ప్రజల మీదనే భారం కదా. మరి ఈ ప్రజల మీద భారాన్ని, ఈ ప్రజల సొమ్మును
ఇంకా ఏ రకమైన దోపిడీ ఇంకా ఎంతకాలం చేయిస్తారు? రకరకాల ఉచితాల పేరు మీద మీరు అధికారాన్ని సంపాదించారు. సో కాబట్టి ఇవాళ చాలా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. రైతు బంధులో ప్రక్షాళన జరగాలి, రైతు బీమాల ప్రక్షాళన జరగాలి. ఇవాళ మొత్తం పథకాలన్నిటిని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి పౌరుడు, ప్రతి పౌరురాలు ఆత్మగౌరవంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా వాళ్ళకు నాణ్యమైన ఉచిత విద్యను, నాణ్యమైన ఉచిత వైద్యాన్ని, నాణ్యమైన ఉచిత న్యాయాన్ని పొందినప్పుడు ఖచ్చితంగా ఈ దేశంలో కాదు ప్రపంచంతో పోటీ పడే విధంగా తయారవుతారు. మీరు చూసుకున్నట్లయితే చాలా సేవా కార్యక్రమాలు అయితే చేశారు. అవి నేను కూడా చూశాను. వాటి నుండి ఎటువంటి స్పందన ఉంది మీరు? అయితే ప్రజలకి ఏంటంటే అవసరాల రీత్యా సేవ ఏదైనా తీసుకుంటారు. ఇప్పుడు మన కరోనా సమయంలో దాదాపుగా ఒక 25,000 ఫ్యామిలీ కుటుంబాలకు మనం ఒక 1 ఇయర్ దాదాపుగా మనం సరుకులు సప్లై చేయడం కానీ వాళ్ళకి అన్నీ ఇవ్వడం కానీ చేశాం. అలాగే ఇవాళ అనేక రకాల సేవా కార్యక్రమాలు నేను చేసుకుంటూ వస్తున్నాను. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కేవలము నా దగ్గర ఏదో జీతం వస్తుంది కాబట్టి ఆ జీతంలో కొంత సమాజానికి పే బ్యాక్ టు ది సొసైటీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు కాబట్టి మనం చేస్తున్నాం. మనం కొన్ని వేల మంది విద్యార్థులకు ఫీజులు కట్టాం. ఇవాళ నా విద్యార్థులు కొంతమంది సుప్రీంకోర్టు, హైకోర్టు లాయర్లు, డిస్ట్రిక్ట్ కోర్టు లాయర్లు అయ్యారు. అలాగే ఇవాళ చాలా మంది కొన్ని వేలాది మంది న్యాయవాదులు అయ్యారు. అనేక రకాల అవకాశాలు పొందారు. కానీ పొందిన వాళ్ళు కూడా మళ్ళీ సమాజానికి ఇవ్వాలి. ఇచ్చేటట్టుగా వాళ్ళు తయారైనప్పుడే మా బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యంగా నా లక్ష్యంగా నెరవేరుతుంది. అట్లా కాకుండా స్వార్థపరులై మళ్ళీ వాళ్ళు బాగుపడి ఇతరులు బాగు చేయకపోతే లాభం ఏంటి? 95% ఇంకా ప్రజలు పేదరికంలో ఉన్నారు, అవిద్యలోనే ఉన్నారు, అవకాశాలు లేకుండా ఉన్నారు, చదువు లేకుండా ఉన్నారు. వాళ్ళందరి కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేయాలి. ఇవాళ నేను కోవిడ్ టైంలో అనేక రకాల కార్యక్రమాలు ఇక్కడ భయపడకుండా ఎక్కడ కూడా పోయి నా క్వార్టర్స్ ఇక్కడ మొన్నటి దాకా ఉండే నా క్వార్టర్స్ 2 ఇయర్స్ ఐసోలేషన్ సెంటర్గా పెట్టిన ఎవరైనా సరే కరోనా వచ్చిన విద్యార్థులు కానీ ఎవరైనా సరే వచ్చి నా ఇంట్లో ఉన్నారు. ఏదైతే యూనివర్సిటీ ఇచ్చిన క్వార్టర్స్ ఏదైతే ఉందో దాన్ని ఐసోలేషన్ సెంటర్ పెట్టాం. యూనివర్సిటీ మొత్తం బంద్ ఉంది 2 ఏళ్ళు ఇదంతా క్లోజ్ ఉంది. ఇక్కడ పాపం కొంతమంది పేద విద్యార్థులకు ఇల్లు కూడా గతిలేని ఉన్నారు. వాళ్ళంతా నా దగ్గరే ఉన్నారు. అందులో చాలా మంది ఒక 25 మంది కరోనా వచ్చింది. వాళ్ళందరినీ బతికించిన పంపించిన ఇళ్ళకి. ఆ రకంగా ఇవాళ మొత్తానికి సేవా కార్యక్రమాలు అనేకం చేసిన. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ అత్యున్నత విద్య ఏదైతే ఉందో, న్యాయ విద్య ఏదైతే ఉందో అందులో ప్రొఫెసర్గా ఉండి ఒక అదిగా ఫ్యాకల్టీగా ఉండి మీరు దానికి రాజీనామా చేసి 2024లో ఒక ఎంపీ సీటుకు వరంగల్ తరఫున పోటీ చేయడానికి గల కారణం ఏంటి? ప్రధానంగా ఏంటంటే నేను ఇప్పుడు బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ పనిచేశాడు. నేను బంగారు భవిష్యత్తు కోసం పనిచేస్తాను. తెలంగాణ ప్రజల బంగారు భవిష్యత్తు, ముఖ్యంగా నా వరంగల్ పార్లమెంట్ ప్రజల బంగారు భవిష్యత్తు కోసం నేను పోటీ చేయాలనుకుంటున్నాను. వాళ్ళ బతుకులు మార్చడానికి పోటీ చేయాలనుకుంటున్నాను. అలా వాళ్ళు ఏదైతే ఈ కొత్త తరం వస్తుందో, యువతరం యొక్క ఆశయాలను నెరవేర్చడానికి నేను పోటీ చేయాలనుకుంటున్నాను. అలాగే పేదల గుడిసె లేని వాళ్ళకు గుడిసెలు ఇవ్వడం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, అలాగే ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి, కూడు గుడ్డ అనేది అత్యంత కీలకమైన నినాదాలు భారత రాజ్యాంగం. వాటన్నిటిని ప్రతి పౌరునికి ప్రసాదించే విధంగా నేను తయారు చేయించడం, వాళ్ళకి అవకాశాలు కల్పించడం, వాళ్ళ భవిష్యత్తుని నాయన ₹1 అవినీతి పాల్పడకుండా, ₹1 అవినీతి పాల్పడను. నన్ను గల్లబట్టి నిలదీసి అడగాలి ప్రజలు. ₹1 అవినీతి చేసినా సరే పాల్పడను. ఇప్పుడు నాకు ఏదైతే ఉద్యోగం చేశాను 20 ఏళ్ళు, నాకు వచ్చే పెన్షన్ మీద నేను బతుకుతా. లేదు ఆ ఎంపీ పదవి ఇచ్చే ఏదైతే జీతం ఉంటుందో దాని మీదే బతుకుతా. అంతేగాని ₹1 అవినీతికి పాల్పడకుండా ప్రజల సేవ అందించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ప్రజలు నాకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే 2015లో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ప్రజలు నాకు కొంచెం తక్కువ ఓట్లే ఇచ్చారు, 14,000 చిల్లర ఏదో ఇచ్చారు. బట్ ఈసారి గెలిచే విధంగా సుమారు 8 లక్షల ఓటర్లు ఉన్నారు ప్రజెంట్. దాంట్లో కనీసం 3.5 లక్షల ఓట్లు నాకు వేయగలిగితే ఖచ్చితంగా గెలుస్తా. మీరు ఏదైతే ప్రొఫెసర్గా అయితే ఉన్నారో మీరు ఎంపీగానే ఎందుకు పోటీ చేయాలి? ఎమ్మెల్సీగా చేయొచ్చు కదా. నాకేంటంటే కేంద్రంలో అంబేద్కర్ లాగా న్యాయశాఖ మంత్రి కావాలన్నా. న్యాయశాఖ మంత్రిగా బాబాసాహెబ్ అంబేద్కర్ లాగానే నేను ఇప్పటిదాకా లా ప్రొఫెసర్ అయ్యాను, లా కాలేజ్ ప్రిన్సిపాల్ అయ్యాను ఆయన లాగానే. అలాగే ఇవాళ న్యాయశాఖ మంత్రి కావాలి, లా మినిస్టర్ కావాలనుకున్నాను. సో అంబేద్కర్ ఎట్లయితే ఉన్నాడో ఆయన వారసత్వాన్ని తీసుకున్న వ్యక్తిగా ఆయన నా ఐకాన్, నా లివింగ్ గాడ్. సో అంబేద్కరు ఆయన లాగా నేను కొంచెం పోలికలు కూడా ఆయన లాగా ఉంటాయి. సో కాబట్టి ఆయన వారసు అభినవ్ అంబేద్కర్ అనే బిరుదు ఉంది. సో ఆ బిరుదు ప్రజలు ఇచ్చిన బిరుదు. ఆ బిరుదు ఇచ్చింది కాబట్టి ఆయన వారసత్వాన్ని కొనసాగించే విధంగా పార్లమెంట్లో ఆయన న్యాయశాఖ మంత్రిగా ఏ రకంగా అయితే కొట్లాడాడో, అద్భుతమైన చట్టాలకు రాజ్యాంగానికి రచనకు పూనుకున్నాడో ఆ రకంగా మనం
నేను కూడా చేయాల్సిన అవసరం ఉంది ఆయన శిష్యునిగా. సో ఆ లక్ష్యం నెరవేరాలంటే నేను ఎంపీఏ గెలవాలి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయితే నడవదు. కాబట్టి ఆయన వారసునిగా, ఆయన శిష్యునిగా, ఆయన సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తిగా ఇవాళ నేను ఖచ్చితంగా ఈ దేశంలో న్యాయశాఖ మంత్రి కావాలనేది నా లక్ష్యం. ఇప్పుడు ఏదైతే మీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మీ విద్యార్థులు కానీ నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే చెప్పదలుచుకున్నా, కష్టాన్ని నమ్ముకోమంటున్నాను నేను. చదువు అనేది, విద్య ఒక్కటి మాత్రమే మన ఆయుధం. పేద ప్రజలకు విద్య ఒకటే ఆయుధం. ఆ విద్య అనే ఆయుధంతో ప్రపంచాన్ని జయించిన అంబేద్కర్, ప్రపంచ మేధావిగా ఎదిగిన అంబేద్కర్ ఇవాళ స్ఫూర్తిని తీసుకోమంటున్నా. ఇవాళ ఆయన స్ఫూర్తిని తీసుకున్నా కాబట్టి ఇలా ప్రపంచ దేశాలు తిరిగేస్తున్నా. ప్రపంచంలో అతి చిన్న వయసులో ఈ యొక్క డీన్ కాగలిగినాను. ఇంకా ఇవాళ న్యాయశాఖ మంత్రి కావాలనే ఒక కోరికను పెట్టుకున్నాను. ఇలా మన ప్రజల కోసం కొట్లాడుతున్నాను. మీరు కూడా అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకోండి. ఆకాశమే అద్దుగా మీ మేధస్సును, మీ సమయాన్ని, మీ టాలెంట్ను ఇలా సమాజం కోసం వెచ్చించండి. మీరు ఖచ్చితంగా మీ లక్ష్యం నెరవేర్చుకుని మీ లక్ష్యం వైపు పరిగెత్తండి, లక్ష్యం వైపు శ్రమించండి, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, ఆ లక్ష్య సాధన వైపు వెళ్ళండి. ఖచ్చితంగా అసాధ్యమంటూ లేదు. చదువు, పేదరికం అనేది చదువుకు అడ్డు కాదు. నా జీవితంలో అత్యంత పేదవాడిని నేను, అత్యున్నతమైన పదవులు పొందగలిగాను. అలా బాబాసాహెబ్ అంబేద్కర్ అత్యంత పేదరికం నుండి వచ్చాడు. మనం కూడా పేదరికం అనే చాలా మంది మన ప్రజలు ఉంటారు కాబట్టి, మీరంతా కూడా పేదలే కాబట్టి, ఉస్మానియాలో 90% పేదలే ఉంటారు, 95% పేదలే ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు పేదరికాన్ని అయ్యో నా సాకుగా చూపెట్టకండి. మీరు మీకు ఒక లక్ష్యం కనుక ఉంటే ఆ లక్ష్యం నెరవేరేదాకా పోరాటం చేయండి, శ్రమించండి, శ్రమించండి, శ్రమించండి అంటిల్ సక్సెస్. అంటే మీ లక్ష్యం సక్సెస్ సాధిన వరకు మీరు పోరాటం చేయండి అని చెప్పేసి, కృషి చేయండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తాను. ఇంకోటి ఏంటంటే, మీరు వరంగల్ ఎంపీగా అయితే పోటీ చేస్తారు, అక్కడ ప్రజలకి మీరు ఏ విధంగా భరోసా ఇస్తారు, ఏ విధంగా విన్నపించుకుంటారు? ఇప్పటిదాకా జరిగింది ఒక చరిత్ర, ఇప్పుడు జరిగేది ఒక చరిత్ర. నన్ను గెలిపిస్తే కొత్త చరిత్రను సృష్టిస్తాను. మొత్తం వచ్చిన బడ్జెట్ అది 100 కోట్ల, 1000 కోట్ల, ఎన్ని కోట్ల రూపాయల బడ్జెట్ వచ్చినది ప్రజల కోసమే ఖర్చు పెడతా. అలాగే ఇంకా రకరకాల పథకాలు, కొత్త కొత్త పథకాలను రూపొందిస్తా. ఇంకా ప్రజల సహకారంతో, అలాగే వివిధ పార్టీల సహకారంతో కావచ్చు, నా కాన్స్టిట్యున్సీని భారతదేశంలో ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా ఉచితంగా లైబ్రరీసు, ఉచిత విద్య, ఉచిత వైద్యము, కోచింగ్ సెంటర్సు, అలాగే ప్రతి పౌరునికి, ప్రతి గృహానికి ఇల్లు, అలాగే ప్రతి పౌరునికి ఉచిత న్యాయం అందించే దిశగా, విద్యా ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా నేను అడుగులు వేస్తా. నన్ను నమ్మండి. ఇప్పటిదాకా మీరు కేవలము దొరల తుత్తులుగా ఉన్న వాళ్ళే, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకా ఏదైనా పార్టీ కావచ్చు, వాళ్ళంతా దొరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధిపత్యం కింద పనిచేస్తున్న వాళ్ళే ఎంపీలను గెలిపించారు. వాళ్ళు ఏం చెప్తే గదే తలూపింది వాళ్ళు. కానీ నేను అంబేద్కర్ వాడిని, నేను స్వేచ్ఛాజీవిని, నేను ప్రజలను ప్రేమించేవాడిని, ప్రజల కోసమే ఆ ఉద్యోగాన్ని వదులుకునేవాడిని. ప్రజలకే న్యాయం చేయాలని అంబేద్కర్ ఏ లక్ష్యం కోసం అయితే పనిచేశాడో, ఏ లక్ష్యం కోసం మన జీవితాన్ని త్యాగం చేశాడో, ఆ లక్ష్య సాధనలో భాగంగా మాత్రమే ఎంపిక పోటీ చేస్తున్నాను. మీ బంగారు భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్ తరాల కోసం మాత్రమే నేను పనిచేస్తాను. కాబట్టి నన్ను మీరంతా కూడా గెలిపిస్తే మీ యొక్క బంగారు భవిష్యత్తుకు నా వంతుగా తోడ్పాటు అందిస్తానని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.